గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక విషయం ఏంటంటే నేను ఫ్రెష్ అప్ అయ్యాను. 8:40 8:50 అవుతుంది. అయితే వెళ్ళాలి కానీ వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ 7-Eleven అని చెప్పేసి ఉంటుంది. మీరు చూడండి, దాని లోపల ఇంకోటి కనబడుతుందా, అది 7-Eleven. ఈ 7-Eleven ఏదైతే ఉందో అక్కడ నేను నైట్ 2 పవర్ బ్యాంకులు ఛార్జింగ్ పెట్టుకున్నాను లోపల. అయితే ఇవి 24 hours ఉంటాయి యూజువల్లీ. సో కానీ వాళ్ళు 12కి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు 10కు తీస్తారా 9కు తీస్తారా అనేది తెలియదు. ఆల్రెడీ 9 కావస్తుంది. తీసిరంటే ఓకే. అండ్ వాళ్ళు నేను చూసిన ఎక్కడైతే ఛార్జింగ్ పెట్టినో గ్లాస్లోకి వెళ్ళి అది కూడా తీసేసారు. అంటే వీళ్ళు ఎక్కడ పెట్టి పోయారో అసలు ఛార్జింగ్ లెక్కనే లేదు. ఒకవేళ 2 పవర్ బ్యాంక్స్ ఫుల్ కాలేదనుకోండి, ఇవాళ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను. సో దట్ ఏంటో పోండి, ఆగమైపోయింది పరిస్థితి. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి, లేదంటే 2 పవర్ బ్యాంకులు ఒక ఛార్జరు వదిలేసి వెళ్ళిపోవాలి. హే ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఏ బిగ్ ప్రాబ్లం. యాక్చువల్గా ఈ నది మొత్తం ఫుల్గా నిండిపోయింది. అండ్ నిండిపోయిన ఈ నదిని మనం దాటాలి. యాక్చువల్గా మొత్తం ముందటి వరకు రోడ్డు మొత్తం నిండిపోయి ఉంది. అండ్ నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి అనేది తెలియదు. ఇఫ్ నేను దాటనా అనేది కూడా తెలియదు. ఒక్కసారి చూద్దామా? సో చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో ముచ్చట. ఘోర టూ మచ్ ఫ్లో అవుతుంది. ఎట్లా చేద్దాం, చలో చూద్దాం, దాటుదాం. అదంతా నిండే ఉన్నది. విల్ సీ. ఆగిపోయినాయి. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో దాటాము, కానీ నతీజా ఏంటి అంటే మొత్తం షూస్ మొత్తం తడిచిపోయాము. టూ మచ్. ఇప్పుడు షూస్ కాలింపు వాసన వస్తాయి. అయినో నేను ఎంత డల్లుగా ఉన్నా అని చెప్పేసి నాకు తెలుసు. ఫేస్ అంతా ఎండకి అలసిపోయాను అండ్ ఎగ్జాస్ట్ అయిపోయాను. ఒక 15 kilometers తొక్కాను, బట్ టూ మచ్ ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. వాటరు, పోర్సిలిన్ గ్లాసు వాటర్ ఇవి. అండ్ ఇది తెలియదు ఏంటో, అది సంథింగ్, అది కిమ్చి. ఇది ఒక టైప్ ఆఫ్ కిమ్చి, సీవీడ్ విత్ నువ్వులు. అండ్ చాలా లైక్ లెటూసి, ఇంకో వేరే టైప్ లెటూస్ కావచ్చు. అండ్ ఒక బ్రెడ్ ఇచ్చారు. అండ్ ఆనియన్స్, కొంచెం పర్మెంటెడ్ ఆనియన్స్. ఇక్కడ ఏదో ఆకుకూర, అక్కడ కూడా మళ్ళీ ఏంటో ఇచ్చిర్రు, అదేంటో తెలియదు నాకు. అండ్ ఏదో క్రీము, ఇది అస్సలు బాగోదు. నువ్వైతే మొత్తం కలుపుకో, అంతలోగా నేను ఫుడ్ తెచ్చిస్తా అంటే ఇంకేదో తెచ్చిస్తానన్నాడు. మరి ఏంటి, నూడిల్సా, వాట్ ఎవర్ ఇట్, ఐ డోంట్ నో. బిల్లు కూడా ఎంత అవుతుందో కూడా నాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో నేను వెయిట్ చేస్తున్నా. సో లెట్స్ సీ. సో వచ్చింది, ఉడుకుతాను చూడండి. బాగా వేడివేడి తెస్తారు. ఈ స్ప్రౌట్స్ ఇందులో ఏమేమి ఉన్నాయి, అందులో ఏదో ఉన్నది, ఫిష్ అనుకుంటా, ఫిష్. ఓకే, 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 రైస్ అందులో వేసుకొని, ఓకే ఓకే ఓకే.
ఓకే 처음 먹어보니까 어떻게 먹는지 모르겠어. 처음 먹어요. 아, 유튜브네. 유튜브네. 우리도 바꾸는 거 아닌가? 지금 우리 너무 똥 봐야 돼. 용매하면 안 돼. 잘 먹어. 안 매워. 매워. 자주 매워. 그래야 안 돼. 그래가지고 너무 좁은 거야. 치실이 안 맞아. 치실이 아예 안 들어가. 안 되나? 안 되나? 지금 안 되나? 잠을 들어. 근데 마무리 다 됐어. 이쪽으로 가고 난 이쪽으로 너몇 개는 20몇 층 가고 나저 가고 나 간격을 있다가 마지막이라고 했다. 엄마가 바쁜 고기. 그때 볼까 말까 하고 시간 올라오기 내려가 물을 쓰고 내려가는 게야. 형이 바쁘 들어가잖아. 고기 지금 안 해주고 천천히 하고 그냥 바로 날라면 돼. 하루 누가 돼? 급게 먹어. 몇 시간 되겠나? 이거는 ఫిష్ ఇది దీనిలో సూప్లో ముంచుకొని తినమని యూట్యూబ్ ఎందో పచ్చి వాసన వస్తుంది. 오빠야들 안녕. 안녕하세요. 몇 시야? 나 아픈 거. నీ అక్క అది ముచ్చట. ఫుడ్ తిన్నా కదా ఫ్రెండ్స్. ఆ ఫుడ్ ఎట్లున్నా అంటే లైక్ కొంచెం రైసు, మిగతా అన్నీ ఆకులు అలంలే రపా 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 అరిగిపోతాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంటలో మళ్ళీ ఆకలి అవుతుంది. ఇదే బాధ అన్నట్టు మనకు. కానీ హెల్తీ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్. నాకు కొన్ని కార్బోహైడ్రేట్స్, అందులో ఫిష్ ఉంది, ఫిష్ తోటి కొంచెం ప్రోటీను, ఆ వెజ్జీస్ ఉన్నాయి కదా, వెజ్జీస్ తోటి కొన్ని విటమిన్స్, బస్ సూప్స్, లిక్విడ్స్, హాట్ సూప్, అవన్నీ కొంచెం సోయా సాస్, ఇంకా అయిపోయాయి. అన్ని రకాల అన్నీ దొరికినాయి, తినేసా. అండ్ ఇక బయలుదేరినా. ఇవాళ కొంచెం సాయంత్రం రూమ్ తీసుకొని స్నానం చేయాలి. ఇప్పటికీ 6 రోజులు అవుతుంది స్నానం చేయక. సరే నేను వెళ్తా ఉంటే వరి ఉంటుంది కదా. ఏంట్రా ఏంటి నాన్న, వరి ఉంటుంది కదా, వరి నారు, వరి పైరు ఎలా వేస్తారు ఏంటిది అసలు మొత్తం డీటెయిల్గా చెప్తా. చూడండి, హంస మీద హాయ్ అని సాయి అన్నారు కదా. సో వీళ్ళు చూడండి ఎట్లా వేస్తున్నారు. ఇటుకెళ్ళాటి
ఫార్మింగ్ గ్రేట్. ఓ లైన్గా పెడుతున్నారు వీళ్ళు అసలు అలో చేయరు వీడియో తీసుకోవడానికి. అప్పటికి ఆమె అంటుంది వీడియో తీసుకుంటాను అని చెప్పేసి. బట్ ఇగో ఈ విధంగా లైన్గా మొత్తం ఆ షెడ్లలోకి వెళ్ళి తీసుకొని వచ్చి వరి మొత్తము ఇలా బయట వేసిన వరిని ఇగో ఈ ట్రైలర్లో తీసుకొచ్చి ఇక్కడ నుండి దీని మీద తీసుకుపోయి ఇగో అక్కడ కింద లైన్గా పెడుతున్నారు చైర్లల్లో. మరి ఇట్లా పెట్టేసిన తర్వాత మరి వీళ్ళు ఎట్లా చేస్తారు, తర్వాత దీన్ని నాటేస్తారో ఏమో తెలియదు. అంటే వీళ్ళు మళ్ళీ తర్వాత దీన్ని మొత్తం దున్ని తర్వాత నాటేయడం జరుగుతుంది అన్నట్టు. అండ్ ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేచురల్ వెదర్కి అలవాటు అయిపోతుంది అది ఇంకా కొంచెం ఆ కిందికి వెళ్ళి భూమిలోకి వెళ్ళి మొత్తం తేమ అవి ఇవన్నీ తీసుకొని పోతుంది. అండ్ అక్కడ చూసుకుంటే అతను మొత్తం స్ప్రింకిల్ చేస్తున్నాడు. ఇట్స్ నైస్ టు సీ దిస్. సో ఇదే మనలాగానే పంట, కానీ నారు మనం డైరెక్ట్ మడిలో వేసుకుంటాం. వీళ్ళు దానిలో నారు వండించుకొని తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి ట్రైలర్లో తీసుకొచ్చి చేస్తారు. మొన్న చూపెట్టిన వీడియో లాగా ఈరోజు చూడండి ట్రైలు. ఇది ముచ్చట. సో మీరు ఇంకొకటి కూడా చూపెట్టాలి, ఈ యొక్క నారును వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంట. సో ఇక్కడ చూసిరా మొత్తం ఒక రౌండ్ లాగా చేసేసి ఆ నారు మొత్తము తర్వాత దాన్ని అయితే అమ్మడం జరుగుతుంది. ఇక చూడండి ఇతను స్ప్రింకిల్ చేస్తున్నాడు వాటరు మొత్తం కూడా, సో వాటి కోసం అని చెప్పేసి. అండ్ ఈ విధంగా మంచిగా నీట్గానైతే ఇప్పుడు చూపెట్టినట్టు ఈ విధంగా మంచిగా పరుస్తున్నారు. అండ్ మన వాళ్ళు చాలా సింపుల్గా చేస్తారు, వీళ్ళు దానికి కొంచెం టెక్నాలజీ యాడ్ చేసి చేస్తున్నారు, అంతే, తేడా ఏం లేదు మీరు చూసుకుంటే. అండ్ ఇక్కడ చూడండి చాలా వరకు చాలా పెద్దగానే ఉన్నది. అండ్ చాలా క్రేజీ ఉంది. ఇదంతా వేసిన తర్వాత ఒక్కసారి డ్రోన్ షాట్ తీస్తే మామూలుగా ఉండదు. బట్ గ్రేట్, నైస్. వచ్చేసాయి రా చారి, వచ్చేసినాయి కొండలు వచ్చేసినాయి. మళ్ళీ ఎక్కుతున్నా, అగో అవన్నీ ఎక్కేసి వచ్చిన, ఇంకా చాలా ఉన్నాయి ముందట. సో ఫ్రెండ్స్ ఫైనలీ తొక్కే అవకాశమే లేదు, నెట్టుడు కాళ్ళు కూడా ఇనుప రాడ్డలాగా అవుతున్నాయి రోజుకి. ఎందుకంటే వీడెవడో ఆకాశంలోకి రోడ్డు వేసిండు. అన్ని వ్యాలీలే ఉన్నాయి ఇక్కడ. కొంచెమే అయిపోద్ది. ఏంట్రా ఇది వెళ్ళట్లేదు. నీ అమ్మ ఎట్లయితే అట్లా కొండకు కొండలు ఎట్లా అంటే తొక్కలేని హిల్స్ ఫ్రెండ్స్ ఇవి. కమాన్, అయిపోయినాయి, వచ్చేసాం. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీస్తే నా సామి రంగా ఉంటుంది కదా,
చలో ఎక్కువసేపు ఉండదు, 1 నిమిషము లేదా 1.5 నిమిషము డ్రోన్ షాట్ చూసి. సో ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఈ పార్క్లా ఉంది. సో కొంచెం అంటే లైక్ ఇక్కడ ఒక వాష్రూమ్స్ అవి ఉన్నాయి, పార్క్లా ఉంది. ఇక్కడ క్యాంప్ వేసుకుందాం అనేది చెప్పేసి అనుకుంటున్నా. చాలా వేసుకుందాం పట్టండి. రైడ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక దగ్గర రెస్టారెంట్కి వచ్చాను. ఇది వచ్చేసి చికెన్ అన్నట్టు, సో మీరు చూసుకోవచ్చు. ఇంకో చికెన్ ఇది వచ్చేసి మనకు 900 రూపాయలు ఉంటుంది. సో ఈ విధంగా చికెన్ మొత్తం ఇట్లా ఉడికిచ్చి ఇస్తారు. అండ్ ఇగో ఇక్కడ దోసకాయ, కొన్ని పిట్టగుడ్లు మీరు చూసుకోవచ్చు. ఈ గుడ్లు మాత్రం రావు ఫ్రెండ్స్, ఏమొచ్చినా కూడా వీటిని తీయలేం మనం. సక్సెస్ఫుల్లీ వచ్చింది పిట్టగుడ్లు, కిమ్చి, కొంచెం ఏదో పచ్చడి. ఇవి వచ్చేసి నత్తలతో చేసింది ఇది. ఇగో నత్తలతో చేసిన ఫుడ్ ఇది. సో ఇది వచ్చేసి ఆనియన్. ఇంకేసేస్తాను. సో తినేసా. అండ్ చికెన్ మొత్తం రా చికెన్ అది తినేసి వచ్చేసి ఇంకా పడుకుంటున్నా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ యా పొద్దున చెప్పడం మర్చిపోయాను. అండ్ పవర్ బ్యాంక్స్ వచ్చేసి 9 గంటలకు తీసిన తర్వాత పవర్ బ్యాంక్స్లో అవన్నీ పెట్టుకొని అక్కడే మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరేసి అయితే వచ్చేసాను. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పడుకుంటా. కొండలు ఎక్కిన, దిగిన, అండ్ తర్వాత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూసా, అన్నీ చూసా. ఇంకా ఫైనలీ హ్యాపీ. ఇంకొక 127 కిలోమీటర్స్ ఏమో పోతే భూసాన్ వచ్చేస్తుంది, అయిపోతుంది, రీచ్ అయిపోతాం భూసాన్కి. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బై బై.